ఈరోజు బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్పుకుంటుండ్రో వాళ్ళు రిజర్వేషన్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 కోట్ల మంది ఉద్యోగాలకు ఇస్తామని చెప్పని ప్రమాణం చేశారు. అదేవిధంగా ఎన్నో రకాల వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈనాడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఈ దేశం మొత్తం పాదయాత్ర చేసి ఆయన ఏదైతే రిజర్వేషన్ విషయంలో కానీ ఓబీసీ విషయంలో కానీ ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారము తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టి ఇక్కడ బీసీ కులగన చేయడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఈ బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో చెప్పింది కాకుండా చేయకుండా వేరే ఏమైనా యుద్ధాలు కానీ లేకపోతే ఏదైనా టాపిక్ డైవర్ట్ చేయడానికి జనాలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బీజేపీని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఏదో నరేంద్ర మోడీ నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా చెప్పడానికి పనికొస్తాడు తప్ప ఈ యొక్క ఆర్గనైజేషన్ విషయంలో పనికిరాడని చెప్పనేసి మేము కూడా నమ్ముతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ కానివ్వండి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఈనాడు ఇప్పటి వరకు కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగానికి కానీ వేరే దానికి వ్యతిరేకం లేకుండా ప్రతి ఇష్యూలో కూడా భారత రాజ్యాంగానికి విలువనిచ్చి భారత రాజ్యాంగానికి కాపాడినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రక్షణ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతోటే ఈ దేశం బాగుపడుతుంది అనేది ఆలోచన వీళ్ళు గుర్తుంచుకోవాలి. రైట్ సార్, ఇదే విషయం ఒక్కసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు